నమస్తే వెల్కమ్ టు కేఎంఆర్ న్యూస్ రైట్ నిన్న నుంచి సోషల్ మీడియాలో ఇప్పుడు నా బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తున్న ఒక వీడియో వైరల్గా మారుతున్న సిచ్యువేషన్స్ కనపడతా ఉన్నాయి. అసలు ఈ వీడియో ఏంది, ఇక్కడ మహిళలు ఎందుకు కొట్టుకుంటా ఉన్నారు, అసలు మహిళలు కొట్టుకోవడానికి రీజన్ ఏంది, సోషల్ మీడియాలో చక్కర్లు కొడతా ఉన్న వీడియో అసలు ఎందుకు, ఈ ఫైటింగ్ ఏంది, ఫైటింగ్కి రీజన్ ఏంది అని చెప్పేసి చాలామంది ఆలోచిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ చూడండి మహిళలు ఏ విధంగా కొట్టుకుంటా ఉన్నారో. ఈ యొక్క ఆఫీస్ ఎదుట ఆధార్ కార్డులు పట్టుకొని వచ్చి ఈ మహిళలందరూ కూడా ఒకరిపైన ఒకరు దాడులు చేసుకుంటా ఉన్నారు. ఒకరిపైన ఒకరు దారుణంగా కర్రలతో కూడా కొట్టుకుంటున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఎందుకు అసలు ఈ దాడికి గల కారణాలు ఏంది, అసలు మహిళలు ఎందుకు కొట్టుకుంటా ఉన్నారు, అసలు దీని రీజన్ ఏంది అని అంటే, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడే ముందు అంటే ఎన్నికల సమయంలో, అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఒక పథకాన్ని చెప్పింది. అదే మహాలక్ష్మి పథకం. మహాలక్ష్మి పథకం ద్వారా లబ్ధిదారులకు ఏంటంటే లబ్ధి పొందేటువంటి మహిళలు ఎవరైతే ఉంటారో ఎలిజిబిలిటీ ఉన్నటువంటి మహిళలకు 2500 రూపాయలు ఇస్తామని చెప్పేసి గతంలో ప్రభుత్వం చెప్పుకుంటూ వచ్చింది. అంటే ప్రభుత్వంలో రాకముందు కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటూ వచ్చింది. మహాలక్ష్మి పథకానికి సంబంధించి పెద్ద సభను పెట్టి మహిళలకు 500 రూపాయల గ్యాసు, ఉచిత ప్రయాణం, దాంతోపాటుగా 2500 గౌరవ భృతి, 200 యూనిట్ల కరెంటు అని చెప్పి చెప్పింది. సరే 200 యూనిట్ల కరెంట్ అంటే కొంతవరకు వస్తున్నాయి. దాని తర్వాత ఉచిత బస్సు ట్రావెల్ చేస్తున్నారు. అయితే ప్రధాన ఎజెండాగా మహిళలందరూ నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓటేసినటువంటి ఏకైక పథకం ఏంది అని అంటే మహాలక్ష్మి పథకంలో భాగంగా లబ్ధి పొందేటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ 2500 రూపాయలు ఇస్తామని చెప్పేసి చెప్పారు. ఈ ఇన్సిడెంట్ ఏంది అని అంటే దానికి రిలేటెడ్గానే ఈ ఇన్సిడెంట్ జరిగింది. నిన్న ఎక్కడ జరిగిందంటే, ఇగో మహాలక్ష్మి పథకం కింద 2500 రూపాయలు ఇస్తామంటూ కూడా పుకార్లు లేపుతూ ఉన్న నేపథ్యంలో దారుణంగా కొట్టుకున్నటువంటి మహిళలు. ఇది నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పోస్ట్ ఆఫీస్ వద్ద మహాలక్ష్మి పథకం కింద 2500 రూపాయలు జమ చేస్తున్నట్లుగా పుకార్లు వచ్చినాయి. ఇక ఈ పుకార్ల నేపథ్యంలో ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంక్లో అకౌంట్ ఉంటేనే వస్తుందని వాదనలు రావడంతో ఆధార్ కార్డులు పట్టుకొని ఆఫీసుల ముందు బార్లు తేరినటువంటి మహిళలు ఈ క్రమంలోనే తోపులాట చేసుకున్న నేపథ్యంలో దారుణంగా కొట్టుకున్నటువంటి మహిళలు. అయితే ఇది నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జరిగినటువంటి ఇన్సిడెంట్. నిన్న నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఏం జరుగుతుంది అని అంటే, పోస్ట్ ఆఫీసుల దగ్గర ఏంది, ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంక్ అకౌంట్ ఉంటేనే ఈ యొక్క 2500 రూపాయలకు సంబంధించినటువంటి 2500 రూపాయలకు సంబంధించినటువంటి డబ్బులు పడతాయని చెప్పేసి పుకార్లు లేనియంట నిజామాబాద్ జిల్లాలో. ఈ నిజామాబాద్ జిల్లాలో వేసినటువంటి పుకార్లకు సంబంధించి ఈడున్న మహిళలంతా కూడా నమ్మి ఆధార్ కార్డులు పట్టుకొని ఈ పోస్ట్ ఆఫీస్ ముందుకు బార్లు తెరారు, గంటలు క్యూలు కట్టారు. ఈడ క్యూలు కట్టిన నేపథ్యంలో ఏమైంది, అరే వీళ్ళు ఇంతమంది ఒకటేసారి వీళ్ళు పోస్ట్ ఆఫీస్ వాళ్ళు ఏం చేశారు, అరే మాకెట్లా ఇండియన్ పోస్టల్ అకౌంట్స్ ఓపెన్ అవుతున్నాయి అని చెప్పేసి వాళ్ళు అకౌంట్లు ఇచ్చుకుంటే వాళ్ళు వచ్చారు. వీడికి వచ్చేసప్పటికి చూస్తే వీళ్ళు వచ్చిన కారణం ఏంటంటే 2500 రూపాయలు వస్తున్నాయి కదా, 2500 రూపాయలకు మరి అకౌంట్ ఉంటేనే వస్తాయని చెప్పేసి వీళ్ళు ఆ రేగిన పుకారుకు వీళ్ళందరూ వచ్చి ఈడ నిలబడ్డారు. అదే క్రమంలో తొక్కేసులాట జరిగింది. ఈ తొక్కేసులాటలో భాగంగా తోపులాటలు జరుగుతాయి. ఈ తోపులాటలలో మహిళలు విచక్షణారహితంగా దాడులు చేసుకుంటున్నారు. గతంలో మనం చూస్తే ఉచిత బస్సు నేపథ్యంలో ఉచిత బస్సు ప్రారంభించిన కొత్తలో బస్సులలో కొట్టుకునేది ఇట్లనే. ఈ బస్సులో ఎక్కే ముందు ఆ తొక్కిసలాటలు ఇన్సిడెంట్స్ ఇవన్నీ చూసినాం. ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే 2500 రూపాయలకు సంబంధించిన పుకార్లు రావడంతోనే ఇక పెద్ద ఎత్తున దాడులు చేసుకుంటా ఉన్నారు. ఇట్లా దాడులు జరుగుతూ ఉన్న నేపథ్యంలోనే చాలా వరకు ఇబ్బందులు పడుతూ ఉన్నారు మహిళలు. కొంచెం జాగ్రత్తగా ఉండరు మీరు కూడా, ఎందుకంటే ఇటువంటి ప్రమాదాలు జరుగుతూ ఉన్న నేపథ్యంలో అక్కడ వాస్తవానికి ఒకవేళ పథకం వచ్చేది ఉంటే అందరికన్నా ముందు మీకే తెలుస్తుంది. ఎందుకంటే మీడియా మాధ్యమాలలో, పేపర్లలో ప్రకటనలు మహాలక్ష్మి పథకానికి 2500 రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చేది ఉంటే పెద్ద బోర్డులు వేసి మీ ఇంటింటి బోర్డులో ప్రచారాలు చేసుకుంటూ కాంగ్రెస్ నాయకులే వస్తారు. ఇలాంటి పథకాలు ఇంకా ఇంప్లిమెంట్లకు రాలేదు, ఏ పథకం కూడా అమల్లోకి రాలేదు. కేవలం అవి పుకార్లు మాత్రమే నడుస్తూ ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయాలన్నా ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర అంత పెద్ద బడ్జెట్ లేదు. ఆ బడ్జెట్ ఉన్నప్పుడే ఈ పథకాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. ఈ పథకం అనేది జస్ట్ డొల్లా మాటలతో తీసుకొచ్చినటువంటి పథకమే. ఈ డొల్లా మాటలను నమ్మి మీరు ఈ విధంగా దాడులు చేసుకొని ఒకరిపై ఒకరు ద్వేషాలు పెంచుకునేటువంటి ప్రయత్నాలు చేయకండి. ఎలాంటి పథకాలు ఇంకా ఇంప్లిమెంటేషన్లోకి రాలేదు.
ఆ పథకం ఇంప్లిమెంటేషన్కి రావాలి అంటే తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం ఉన్నది తప్ప ఆర్థిక నిల్వలు లేవు. నిల్వలు లేనప్పుడు ఈ పథకం అనేది ఇంప్లిమెంట్ కాదు కనుక మీరు నిర్ణయాలు తీసుకొని మీ ఇష్టానుసారంగా పోయి పోస్టల్ కార్డులలో బ్యాంక్ అకౌంట్లు తీసుకున్నాడు, ఇండియన్ పోస్టల్ అకౌంట్స్లలో బ్యాంక్ అకౌంట్స్ తీసుకున్నాడు, ఇట్లాంటివన్నీ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ చేసినా కూడా వృధా సమయమే తప్ప ఎలాంటి ప్రయోజనాలు లేవు. కనుక జాగ్రత్త వహించుకుంటూ ముందుకెళ్ళే ప్రయత్నం చేయండి తప్ప ఎటువంటి నిర్ణయాలు తీసుకొని ఇటువంటి ప్రయత్నాలు చేసేటువంటి ప్రయత్నం చేయకండి. సో మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ చూస్తున్నాండి కేఎంఆర్ న్యూస్.